వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈ రోజున స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మరొక ముఖ్యమైన అంశము యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోబోతున్నాము. టెన్సెస్ గురించి మనము గత క్లాసుల్లో నేర్చుకున్నాము. చాలా ఎగ్జాంపుల్స్ రాసి ఉన్నట్లయితే అవి బాగా అర్థమవుతాయి, ప్లస్ మనం వాటిని ప్రయోగించగల పరిస్థితుల్లో ఉంటాం. అలాగే ఇక్కడ మనకి వాయిస్ అనేది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బాగా ఉపయోగించేటువంటిది. మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ ఈ టెన్సెస్తో పాటు ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడ వాయిస్ అంటే మనం చూద్దాము. వాయిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ వెర్బ్ దట్ ఇట్ టెల్స్ ద రిలేషన్ ఆఫ్ సబ్జెక్ట్ టు ద యాక్షన్ ఇన్ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో కర్త చేస్తున్నాడు లేదా ఆబ్జెక్ట్ని ప్రధానంగా చేస్తున్నామా అనేది మనకి ఈ వాయిస్ తెలియజేస్తుంది. నేను అరటిపండు తిన్నాను, నేను చేశాను కాబట్టి అది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. ఒకవేళ అరటిపండు నేను సబ్జెక్ట్ చేస్తే అరటిపండు నా చేత తినబడింది, అరటిపండు నా చేత తినబడింది అనేది మనం తెలుగులో చెప్పుకోవచ్చు. అంచేది ఇక్కడ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఉన్నప్పుడు సబ్జెక్టు ఆ పని చేసినట్టు మనం ఒక సెంటెన్స్ చెప్పినట్లయితే సబ్జెక్ట్ యాక్టర్ అయి ఉంటే, డోయర్ అయి ఉంటే అది యాక్టివ్ వాయిస్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఆబ్జెక్ట్ని ప్రధానంగా చేసి సబ్జెక్ట్ను ఒక ఏజెంట్గా మనం మార్చి చెప్పినట్లయితే అది వాక్యం ప్యాసివ్ వాయిస్లో ఉందని మనం చెప్తాం. అది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ప్రధానంగా నేను చేశాను అని చెప్పడం, కర్తపరంగా యాక్షన్ వెళ్ళినట్లయితే అది యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్ని ప్రధానంగా తీసుకొని మనం ఈ సఫర్ అయిన వ్యక్తిగా మనం చూపిస్తే అది ప్యాసివ్ వాయిస్గా మనం చెప్తాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మనకి వాయిస్లో రెండు ఉన్నాయని చెప్పి మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని అనుకున్నట్లయితే ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మనం మార్చదలుచుకుంటే ఒక సెంటెన్స్ తీసుకుని దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చదలుచుకుంటే దానికి సంబంధించిన రూల్స్ ఏమిటి అన్నట్లయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది సబ్జెక్ట్గా చేయాల్సి ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో మార్చలే ముందు మనం ఫస్ట్ చేయవలసింది అక్కడున్న ఆబ్జెక్ట్ని మనము సబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ సింగులర్గా ఉన్నట్లయితే ఈజ్ వాడతాము, ప్లూరల్గా ఉంటేది ఆర్ వాడతాము. దాని తర్వాత వెంటనే వచ్చేది అక్కడ ఏదైతే వెర్బ్ ఉంటుందో దాన్ని V3 మనం రాయవలసి ఉంటుంది. దాని యొక్క వెర్బ్ 3 ఫార్ములో వెర్బ్ 3 మనము రాయవలసి ఉంటుంది. దాని తర్వాత మనం బై, ఎవరి చేత అయితే చేయబడుతూ ఉందో కాబట్టి ఇక్కడ బై అని రాసిన తర్వాత అక్కడ ఉన్న అంతకు ముందు ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం ఏజెంట్గా మనం మారుస్తాం. అతని చేత చేయబడింది. ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో నేను అరటిపండు తిన్నాను అన్నట్లయితే అరటిపండు నా చేత తినబడింది అనేది నా చే కాబట్టి చే అనేదానికి మనము ఈ బై అనేది వాడతాం. నేను తిన్నాను కాబట్టి నా చే తినబడింది కాబట్టి ఇలా రాస్తాం. అలాగే మరి సెంటెన్సెస్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఫార్ములా మనకి క్లియర్గా అర్థమవుతుంది. హీ సెల్స్ బుక్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది సెంటెన్స్ హీ సెల్స్ బుక్స్ అనగానే మనకి ఎప్పుడైతే హీ అన్న సబ్జెక్ట్ సింగులర్ ఉంది, సెల్ అనే ప్లూరల్ వెర్బ్ని ఎస్ చేర్చడం ద్వారా సింగులర్ చేశాము. హీ సెల్స్ బుక్స్, అతను బుక్స్ అమ్ముతాడు, అతను బుక్స్ అమ్ముతాడు, అది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది సెంటెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎంచేతంటే యాక్టివ్ వాయిస్ నుంచి మనం ప్యాసివ్ వాయిస్ మార్చడానికి మొత్తం మనం నేర్చుకున్న 12 టెన్సుల్లో 8 టెన్సులు దీని కిందకు వస్తాయి. కాబట్టి ఆ 8 టెన్సెస్ కూడా మనము టెన్సెస్ వారీగా మనం నేర్చుకోబోతున్నాము. ఈరోజు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా మారుతుంది అన్నది నేర్చుకుంటున్నాము. హీ సెల్స్ బుక్స్, అతను పుస్తకాలు అమ్ముతాడు. అప్పుడు మనము ఇక్కడ సబ్జెక్ట్ హీ ఉన్నది, అలాగే సెల్స్ వర్బ్ ఉన్నది, ఇక్కడ బుక్స్ ఆబ్జెక్ట్ ఉన్నది. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు. ఇక్కడ మన రూల్ ప్రకారం మనం చూసినట్లయితే ఆబ్జెక్ట్ని ముందు సబ్జెక్ట్ చేయాలి. ఇక్కడున్న ఆబ్జెక్ట్ బుక్స్ అన్నది మనం ఇక్కడ సబ్జెక్ట్ చేసాం, బుక్స్. ఈ బుక్స్ అన్నది ఇక్కడ మనకి ఇది సబ్జెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడున్న సబ్జెక్ట్ మనకి ప్లూరల్లో ఉంది.
బుక్ అనేది సింగులర్ అయితే బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి బుక్స్కి మనం ఆర్ అనేది ఉపయోగించాలి. ఈ రెండిట్లో మనకి రెండవ స్టెప్లో ఇవన్నీ 5 స్టెప్స్లో మనం మారుస్తాం అనుకుంటే సెకండ్ స్టెప్లో మనము ఈ ఆర్ తీసుకుంటాం. బుక్స్ ఆర్. అలాగే ఇక్కడ సెల్ అనే వెర్బ్కి V3 ఫార్మ్ సోల్డ్ కాబట్టి బుక్స్ ఆర్ సోల్డ్ బై సబ్జెక్ట్ని ఏజెంట్ చేసాం హిమ్. కాబట్టి బుక్స్ ఆర్ సోల్డ్ బై హిమ్. ఇక్కడ హీ ఉంది కాబట్టి హిమ్గా అది మనం మారుస్తాం. కాబట్టి హీ సెల్స్ బుక్స్ అనే యాక్టివ్ వాయిస్లో ఉన్న దానికి సెంటెన్స్ మనము బుక్స్ ఆర్ సోల్డ్ బై హిమ్. అతని చేత పుస్తకాలు అమ్మబడుతున్నాయి. అతను పుస్తకాలు అమ్ముతాడు అన్నది యాక్టివ్ వాయిస్ అయితే పుస్తకాలు అతని చేత అమ్మబడతాయి అనేది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్గా మనం నేర్చుకుంటాం. అలాగే మరొక సెంటెన్స్ తీసుకుంటాం. ఐ టేక్ టీ. ఇది కూడా రెగ్యులర్ హ్యాబిటే. మన సింపుల్ ప్రజెంట్లో నేర్చుకున్నాం. రోజు జరిగే పనులు అయితే మనము హ్యాబిట్స్ రొటీన్గా జరిగే వాటిని మనం సింపుల్ ప్రజెంట్లో మనం చెప్తాం. కాబట్టి ఐ టేక్ టీ. టీ అనేది నేను ప్రతిరోజు తీసుకుంటాను. కాబట్టి ఇప్పుడు ఐ అన్నది సబ్జెక్టు, టేక్ అన్నది వెర్బ్, టీ అన్నది ఆబ్జెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేస్తే టీ. టీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనం ఈజ్ తీసుకున్నాం. రెండో స్టెప్లో ఈజ్ని ఇక్కడ తీసుకున్నాం. టీ ఈజ్. టేక్ యొక్క V3 ఫార్ము టేకెన్ కాబట్టి టీ ఈజ్ టేకెన్ బై మీ. టీ ఈ ఫార్ములా ప్రకారం మనం ఇలా చేసినట్లయితే టీ ఈజ్ టేకెన్ బై మీ. టీ నా చేత తాగబడింది అనేది ఇక్కడ అర్థం వస్తుంది. యాక్చువల్గా మనం తెలుగులో ఇలా వాడం కానీ ఎక్కువ ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిసే ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. ఐ రిక్వెస్ట్ అనేది ఐ రిక్వెస్ట్ యూ అనేది జనరల్గా మనము తెలుగులో తెలుగు పదంగా మనం వాడితే ఇంగ్లీష్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ అనేది యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ ఇన్వైటెడ్ అనే ప్యాసివ్ వాయిస్ ఎక్కువ మనం ఉపయోగించడం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇలాంటి సెంటెన్సెస్ సింపుల్ ప్రజెంట్లోవి ఎంచేదంటే ఈ రోజున మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు మనం తీసుకుని ఈ 5 స్టెప్స్ తోటి మనము ఎక్కువ సెంటెన్సెస్ మనం చేసినట్లయితే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చడం అనేది మనకి త్వరగా అభ్యాసం అవుతుంది, త్వరగా చేయగలుగుతాం, అలాగే యూజ్ చేయగలుగుతాం కూడా. కాబట్టి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు, సింగులర్ ఆబ్జెక్టు, ప్లూరల్ ఆబ్జెక్టు తీసుకున్నట్లయితే మనకి ఈజ్, ఆర్ ఉపయోగించడం. ఇంకా అనేక సబ్జెక్ట్స్ మనం మారుస్తూ మన యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ కొన్ని తీసుకుని దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఈ స్టెప్స్ని 5 స్టెప్స్ని ఉపయోగిస్తూ మనం మార్చినట్లయితే బాగా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించి మనకి బాగా తెలుస్తుంది. కాబట్టి వీటిని తప్పనిసరిగా మరికొన్ని ఎక్సర్సైజెస్ సెల్ఫ్ లెర్నింగ్ కార్యక్రమంగా పెట్టుకుని చేసినట్లయితే మరింత బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ చేయవలసిందని నేను కోరుతున్నాను. నెక్స్ట్ మరొక వీడియో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాను కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎలా మారుతుంది అనేది మరొక క్లాసులో నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.